ఐదేళ్లుగా ఆలయాల్లో ప్రసాదాలను కల్తీ చేశారన్నారు సీఎం చంద్రబాబు. మన హిందూ ధర్మాన్ని మనమే రక్షించుకోవాలన్నారు డిప్యూటీ సీఎం పవన్. ప్రతి భక్తుడిపై ధర్మాన్ని కాపాడే బాధ్యత ఉంటుందని చెప్పారు. లడ్డూ కల్తీపై సీఎం ఆరోపణలను ఖండించారు మాజీ సీఎం జగన్. జంతు కొవ్వు అంటూ అబద్దాలు సృష్టించి వాటికి రెక్కలు కట్టి మరీ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ సర్కార్ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసి కుట్ర చేస్తోందన్నారు షర్మిల. కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ క్లీన్ చిట్ ఇచ్చాయని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కల్తీ జరిగినట్లు సిట్ రిపోర్ట్లో ఉందని వైవి సుబ్బారెడ్డినే చెప్పారన్నారు. 5 ఏళ్లు ఆలయాల్లో కల్తీ నెయ్యితో ప్రసాదాలు తయారు చేయడం బాధాకరమన్నారు. నివేదిక ఆధారంగానే మాట్లాడుతున్నామని, అసత్య ఆరోపణలు చేయడం లేదని చెప్పారు బాబు. నేను మాట్లాడలేదు. నేను ఎందుకంటే ఒక భక్తుడిగా చెప్తున్నా, నేను కూడా మాట్లాడకూడదు. వెంకటేశ్వర స్వామి పవిత్రత కోసం అని ఆలోచించాను. నేను ఆ రోజు ఒక రిపోర్టు చూశాను. ఆ రిపోర్ట్లో అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు. అది కూడా ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ చెప్పారు. నేను ఆ విషయమే చెప్పాను. మన హిందూ ధర్మాన్ని మనమే రక్షించుకోవాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రతి భక్తుడికి ధర్మాన్ని కాపాడే బాధ్యత ఉంటుందని చెప్పారు. దేవుళ్లను ఎవరైనా అవమానిస్తే గొంతెత్తాలని సూచించారు. హిందువుల్లో ఉదాసీన వైఖరి మారాలని చెప్పారు. కుల, ప్రాంత, భాష విభేదాలున్నా హిందూ ధర్మం ఒక్కటేనని ఎక్స్లో పోస్ట్ చేశారు పవన్. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు అంటూ సీఎం చంద్రబాబు అబద్ధాన్ని సృష్టించి దానికి రెక్కలు కట్టి మరీ ప్రచారం చేస్తున్నారన్నారు మాజీ సీఎం జగన్. లడ్డూలో ఎలాంటి కల్తీ లేదని సీబీఐ స్పష్టం చేసిందని, అయినా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. విజయవాడ ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు జగన్. జోగి రమేష్ ఇంటిపై దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. జంగిల్ రాజ్ విధానాలు కూటమి సర్కార్ కొనసాగిస్తుందని విమర్శించారు జగన్. టీటీడీలో ప్రసాదంలో ఎటువంటి గొడ్డు మాంసము, ఎటువంటి జంతువుల కొవ్వు, ఎటువంటి పంది కొవ్వు లేదు అని చెప్పి ధృవీకరించినా కూడా, ఎన్డీడీబీ ల్యాబులు, ఎన్డీఆర్ఐ ల్యాబులు కూడా ఇవన్నీ కూడా ధృవీకరించి చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా మళ్ళీ అదే అబద్ధాన్ని చెప్పి మళ్ళీ అదే నిజం చెయ్యాలి అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్న తీరును ఇప్పటికైనా మానుకోవాలి అని చెప్పి. మోదీ పాలనలో ఉపాధి హామీ పథకానికి గ్రహణం పట్టిందన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. మోదీ తరపు కాంట్రాక్టర్ల కోసం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. మోదీ అభినవ గాడ్సేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా నల్లగుట్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర చేపట్టారు షర్మిల. నరేగా చట్టాన్ని పునరుద్ధరించే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు షర్మిల. మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకానికి బీజేపీ పార్టీ ఆల్టర్నేటివ్ గా ఇంకొక పథకం తీసుకొస్తుంది, విబి గ్రామ్ అని. ఎలాగైతే మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే చంపేశాడో, అలాగే మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా బీజేపీ నాయకుడు మోడీ చంపేస్తున్నాడు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనుంది జనసేన పార్టీ. 336 వార్డుల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. జిల్లాల వారీగా పోటీ చేస్తున్న వార్డుల సంఖ్యను రిలీజ్ చేసింది. జన సైనికులు, మహిళలు ఎన్నికల ప్రచారంలో పాల్గొని అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చింది జనసేన.